సన్యాసం కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంయం త్వక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కబడును. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తర్పరం. ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవస్య పాకే చ పండితాః సమదర్శనః. విద్యా వినయ సంపన్నులకు బ్రాహ్మణి యందును సునకము సునకమాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి యుందురు. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్షశరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. దేహత్యాగములకు ముందు ఎవడు కామ క్రోధాది హర్షోద్వర్గములు జయించును అట్టి వాడి యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్యదా ముక్తియేవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భూమధ్యమును నిలిపి ప్రాణాపాయ వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమనుచుకొని మోక్షాసక్తుడై ఉండును అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారాం యజ్ఞతపసా సర్వలోకమహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. సకల యజ్ఞ ఫలములను పొందవనిగాను సకల ప్రపంచ నియామకునిగాను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం దిది పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కచన. అర్జున, సన్యాసమును దేని నందురు దానినే కర్మయోగమని అందురు. అట్టి అడు సంకల్ప త్యాగం అంచినవాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.
ధర్మాచరణము కలవానికి ఆత్మ సంయోగ యోగములు లభ్యమగును. యదా దీపో నివాతస్థో నిజతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుజ్ఞతే యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగము అభ్యసించు వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతములందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ హృతే. అర్జున, ఎట్టివానికైనను మనసును నిశ్చలముగా నిలుపుకునుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మా సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయంతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగములలో ఉత్తములు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మావేతి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించునో అట్లు ప్రయత్నించిన వానిలో ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 వినములైన దేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. మత్తపరతరణ్యాతి చింతిదస్తి ధనుజయః. మత్తపరతరణ్యాని తిష్కించిదస్తి ధనుజయః. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచంలో లేదు. సూత్రమును మనులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నది.